బెండు బేబమ్మ బిడ్డకి ఇచ్చిరాపురా. సరే అన్న ఇచ్చేస్తా గానీ నాకేంది మరి? అరే నీకు ఆడు ఏదంటే అది కొనిస్తాడు గానీ ముందైతే వాడు చెప్పింది చెయ్యి. నిజం అన్న ప్రామిస్? అరే నిజమేరా, నువ్వైతే ఇది ఇచ్చిరాప, నీకు ఏదంటే అది కొనిస్తా. అరే మన ఫస్ట్ స్టెప్ విజయం. అరే ఏం విజయం రా, పుష్కనాడు బెండు బేబమ్మ బిడ్డకి ఇవ్వకుండా బెండు బేబమ్మకే ఇచ్చిండు అనుకో. ఇక అమ్మతుడే ఎట్లారా ఇప్పుడు వాళ్ళ అవ్వకి ఇచ్చింది అనుకో, నా పని అయితేదిరా. ఆ పోరన్న అయితే ఆపుదాం పారా. పోరన్ మూడో మగిలిండ్రా. దేవుడా దేవుడా అమ్మా ఇక నా వల్ల కాదురా బాబు. అయిపోయి ఈడు కృషి గారి లెక్క కాదురా, వాళ్ళ తాత లెక్క పోతాడు. ఇక నా వల్ల కాదురా బాబు. నాతో కాదురా బాబు. మొద్దోడా నువ్వే పట్టారా ఇదంతా లేటు లేకుంటాడు మనకు అందు. ఈడేంద్రా అక్క అక్క అని డైరెక్ట్ పిలుచుకుంటూ పోతాను. వెళ్తే మంచిదే గారా, డైరెక్ట్ గా మీ కాబోయే ఎవరాచి తీసుకుంటారు గారా. ఏమో ఎవరికేరకరా పుష్కరాన్ని కాబోయే అత్తచ్చి తీసుకుంటది కావచ్చు. అరే వెంకీ జర ఆగురా, భయపెట్టియకు. అరే జరిగేదే చెప్తున్నారా, కావాలంటే చూడు నువ్వే. అయిపోయి అరే నేను అన్నట్టే వీళ్ళు అత్తే వచ్చింది రో. అరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో కలిపిందా బారా. బారా నేను చేమిన వాడే. ఏంది పిల్ల చెప్పు. పెద్దమ్మ అక్క లేదా? లేదా తిరిగిపోతుంది. ఏడ తిరగమైందో రోజు 4 ఆడకట్లు తిరగంది, దానికి మనసున పట్టది. అయ్యో లేదా పెద్దమ్మ. సరే సరే. అబ్బా నీ అదృష్టం మంచిగా ఉంది రో, వాడు మీ అత్తకు లెటర్ ఇవ్వలేదు. అమ్మయ్యా. ఓ కిసు ఎందుకు వచ్చినావో చెప్పలేదు. నా పేరు కిస్సు కాదు క్రిష్. కిస్సో కిస్మిసో గాని దాంతో నీకేం పని, ఎందుకు వచ్చినావు? అంటే పెద్దమ్మ అక్కకి లెటర్ ఇద్దామని వచ్చిన, అక్క లేదని పోతాన్నా. ఇదే ఆ లెటర్ వచ్చినాక ఇస్తా గాని. సరే పెద్దమ్మ. ఈ పని కథం. గోవిందా గోవిందా. పెద్దమ్మ అక్క వచ్చినాక కంపల్సరీ ఇవ్వాలి మరి. సరే ఇస్తా. సరే పెద్దమ్మ ఇచ్చుడు మర్చిపోకు. సరే సరే. అరే పోయినరా. అరే ఇప్పుడు ఆ లెటర్ ఏం చెప్తుందేమోరా, నాకైతే భయం అవుతాను. పోయి చూద్దాం బాబు. అరే పసి మీ అత్త లెటర్ మొత్తం చదివిందిరా, ఇక నీ పని కథం రా. అమ్మ చూడరా ఇప్పుడు ఎట్లరా, ఏం చేయాలరా? అరే భయం అవుతుంది అన్నవారా, అరే భయం అవుతుంది అన్నవారా. అరే మస్తు భయం అవుతుందిరా. ఏంది భయం అవుతుందా? ఇంతకుముందే అంటేవరా బెండు బేబమ్మ బిడ్డరా, ఆమెకు తెలిసిందనుకో నీ బెండు తిత్తది. అరే అది బెండు బేబమ్మ బిడ్డ అయినా మనసే, తొండ బేబమ్మ బిడ్డ అయినా మనసే, ఒవ్వతి బిడ్డ అయినా మనసే, అదే నా లవర్ ఇదే ఫిక్స్. నేను ఎవ్వడయ్యకినా. అరే ఏదో ఫ్లోలు అన్నారా, ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే చేసేదేముందిరా, జరిగేదంతా మన మంచిగా అని చూసుకుంటుండే. ఇదేంది పెంటల కోలు గెలికినట్టే ఆట మూడు గీకిరు. నాకు చదువు వచ్చినా మంచిగా ఉండు, నాకు చదువు రాకపాయే, పోరేమి ఇంట్లో లేకపాయే. అసలు ఇది ఏం లెటరో ఏమో. అరే మీ లవర్ ఇంట్లో లేనట్టుందిరా, ఇప్పుడు ఆ లెటర్ ఏం చేస్తుందో ఏమో. దుకాణంలో సేటు ఉంటాడు కదా చదువు వాడతా. నేనా గీడికే వేయనురా. నీకోసం మీ ఇంటికేనక్క. నాకోసం మా ఇంటికి ఎందుకైనావురా?
నీకు ఐ లవ్ యూ చెప్దామని. ఎదగాలి తకు ఇంతై పసికోనా ఏంద్రా బాడ్కావ్? అదే అక్క లవ్ లెటర్ ఇద్దామని. పోడా గింతంత లేవు, నాకు లవ్ లెటర్ ఇస్తావారా? అది నేను రాసింది కాదక్క. అయినా నిన్న అక్క అనే వెళ్ళబడుతుంది, నేనెందుకు రాస్తా? అయినా నాకెవరు రాసిర్రా? గోషిగాడు ఒవ్వలంటే కర్రగా మొట్టు ఉంటాడు చూడు, మెడల తనకు గడితే అచ్చం పర్ర లెక్కనే ఉంటాడు. ఎవడైతే నాకేంది గాని ఆ లెటర్ అయితే ఇయ్యి. నా దగ్గర లేదక్క, నువ్వు ఇంటికాడ లేవని మీ అమ్మకి ఇచ్చిన. ఏంది ఆ లెటర్ మా అమ్మకి ఇచ్చినవా? అది గిట్లా లవ్ లెటర్ అని తెలిసింది అనుకో, మా అమ్మ ఆ రాసినోని బర్రెతో దొక్కిత్తది. పాపం ఆడెవడో సచ్చినట్టే. అంటే ఇక ఆ కర్రూరు చచ్చినట్టే. సత్యసావని మనకేందిరా? అక్క అది నీకోసం రాసిండిగా, చదువు, నచ్చితే లవ్ చేయి, లేకపోతే రిజెక్ట్ చేయి. అవురా గింతంత లేవు, నాకే నీతులు చెప్తాను వారా పోడా. అవును ఈడు చెప్పింది కూడా కరెక్టే కదా. ఆ లెటర్ ఏదో చూసినాక చదివి నచ్చితే లవ్ చేస్తా, లేదంటే లేదు. అరే పసి షాప్ దగ్గర దాకా పోతాందిరా, ఇక నీ పని అయినట్టే. అగో వీడి దాకా టెన్షన్ ఉన్నాడు, అమ్మాయి కనవడంగా నేను కదా కుక్కలేక పోతాను చూసినావారా? పారా అరే మనం పోయేది ఎటు నువ్వు పోతానవరా? ఆ లవరే ఆ లెటర్ గురించి తెలిసిందనుకో, నీ లివర్ కోసి కారం పెడుతుంది, అది మర్చిపోయినావా? అమ్మతోడే మర్చిపోయినరా, ఎటు చేసి ఆ లెటర్ చదవనీయకుండా చూడాలరా. అయిపోన్నాడు కుక్క పిల్లలే మీ పిల్లమ్మ తిరుగుతూ ఉన్నావు అనుకో, అక్కడ మీ అత్త పుల్లవెట్లు చెప్తుంది. ఇది ఇంట్లో లేదు బయట లేదు, ఎటు పోయింది అసలు? అరే అమ్మతో షాప్ లో పోతాంది అంటే సేటును చదువు అంటది కావచ్చు. అరే ఎక్కడ పోయి చూద్దాం పారా. ఓ సేటు ఏం కావాలో చెప్పు బేబామా. ఇక ఈ లెటర్ చదవవా? ఇదేం లెటర్? ఏమో నాకు తెలియదు, లవ్ లెటర్ ఇట కావచ్చు, అందుకే నీకు తీసుకొచ్చి ఇచ్చిన చదువు అని. ఏంది లవ్ లెటరా? ఈ వయసులో కూడా నీకు లవ్ లెటర్లు వస్తున్నాయా? ఇంకా మేము అందం తగ్గలేనట్టుంది. ఏంది? అదే నీ అందం తగ్గలేనట్టుంది, అందుకే నీకు లవ్ లెటర్ రాస్తున్నట్టున్నారు. ఛీ నాకు కాదు, మా బిడ్డకు వచ్చింది, నాకు చదువు రాక నీకు తీసుకొచ్చి ఇచ్చిన. నీ బిడ్డకు వచ్చిందా? గట్ల చెప్పు. అయినా ఈ రోజులలో అమ్మాయిలకు లవ్ లెటర్లు రాసుడు కామన్ అమ్మా. అందరికి కామన్ కావచ్చు, గవన్నీ మా ఇంట్లో నడవాయి. ఇట ఒకవేళ లవ్ లెటర్ అయింది అనుకో, అయితే ఈ లెటర్ వాళ్ళు ఇచ్చిర్రో ఆ పోరాన్ని అడిగి ఆ నీపు సాపు చేస్తా. అగో ఇన్నవారా, ఇక నీ పని అయినట్టే. అరే ఇప్పుడు ఆ షేటు ఆ లెటర్ చదివి మీ అత్తమ్మకి వినిపిస్తాడు, మీ అత్తమ్మ విన్నాక నీ సాపు ఎత్తదురు. అందుకేరా మిమ్మల్ని ఇచ్చిరమ్మన్నా. ఇప్పుడు ఏడికి వచ్చిందో చూసినావా? ఆ పోడు వాళ్ళ అమ్మకి ఇత్తడానికి మేము ఇట కలగనవారా? ఇప్పుడు ఏమైతుందో ఏమో దేవుడా, ఆ లెటర్ చదవకుండా నువ్వే చూడు స్వామి. ముందైతే ఆ లెటర్ చదువు సేటు. సరే బేబమ్మ. సరే తమ్ముడు ఇత్తాగు. ఈ పోరాడు ఇప్పుడే రావన్నా. పిల్లగా నువ్వు ఇప్పుడే రావన్నా, మీ ఇంట్లో లేవా కోడిగుడ్లు? మా ఇంట్లో కోళ్ళే లేవు, గుడ్లు ఎడికెళ్ళొస్తాయి. మరి మీ అయ్యని పెట్టి వాళ్ళకపోయినావు 4 గుడ్లు. అంతేగా ఏంది బేబమ్మ పిల్లలతో నీకు లోల్లి? ఇగో తీసుకుపో తమ్ముడు. రేపడా ఏం చెప్తాను, గుడ్లు వీకుతాపో, చూసింది చాలు. ఏంది బేబమ్మ నా దుకాణంలో ఖచ్చితంగా రాకుండా చెప్తాను. సరే సేటు కొంత చదివి చెప్పు, అదేం లెటరు, నాకు పని ఉన్నది. సరే అమ్మా. అరే ఇదేంద్రా మళ్ళా చదువు అని చెప్తాంది. అమ్మతో నాకు భయం అవుతుందిరా. ఏం కావురా,
మాకు లేదా టెన్షన్? పెసరపప్పు 2 కిలోలు, చక్కెర 3 కిలోలు, అల్లం 1/2 కిలో, రింగుల డబ్బా 1. అరే ఇదే రారా నీ లవ్ లెటర్? నీ బతుకు ఇట్లా సామాన్ గురించి రాస్తావారా? ఇట్లా రాత్తనే వాడతావు అమ్మాయి? ఏహే, అది రాసింది నేను కాదు, వాడు మన దుకాణంలో ఉన్న సామాన్ల గురించి చదువుతానట్టున్నాడు. మనది రాసింది వేరే ఉంటది, కవిత్వం. ఓహో, అది రాసింది నువ్వు కాదారా? నేనేం కాదు. పల్లీలు 2 కిలోలు. అయ్యో సేటు, నేను ఇచ్చింది గీ కాగితం, నువ్వు చదివే దుకాణంలో కాగితం. అయ్యో అవును కదా, సారీ బేబమ్మ, ఇప్పుడు చదువుతాగు. అన్నకు బిడ్కట్టి సరే తమ్ముడు. అమ్మయ్యా, ఈ పూరడు వచ్చి బతికిచ్చిండ్రా. ఓ పోడా, నీకెందుకురా బీడీలు? నాగా నా తాతకి. మీ తాతకైతే నువ్వెందుకు వచ్చినావు? మీ తాతను రమ్మని పోయి నుంచి వీకు పోడా. ఆగో, నీ పేరు మా తాతకి చెప్తా. చెప్పుకపో మీ తాతకు, పొడవి గోపయ్యకు చెప్పు. ఏందమ్మా నాకు వచ్చిన గిరాకంతా పోగొడుతున్నావు? నేను నీ గిరాకీ ఏం పోగొట్టలే, ఆడే పోతాండు. ఆ గిరాకీ పైసలు నేను ఇత్తగాని లెటర్ చదువు. సరే బేబమ్మ, చదువుతా. అరే పసి, ఈసారి ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేరురా.